హాయ్ అండి. కథ ఎక్కడైనా పట్టొచ్చు, ఎప్పుడైనా పట్టొచ్చు, కానీ ఈ కథ మాత్రం కొత్తపేట గోపాలరెడ్డి అనే సామాన్యుడు పుట్టింది. బతకడానికి సిటీకి చంకలో బిడ్డ, చేతిలో పెక్కుతూ వచ్చాడు. చూస్తుండగానే 15 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడు ఆ చంకలో బిడ్డకి కొన్నేళ్ళు గడిచాయి. వాడిప్పుడు మహాలక్ష్మి. ప్రతి అందమైన యాక్సిడెంట్ వెనకాల ఒక చిన్న కథ ఉంటుంది. అది చెప్పను, చూడండి. అరే ఎవరు బాయ్ ఇంత రివర్స్ తిరిగావు? మాకే రివర్స్ తిరగడానికి ఎవడబ్బా కొడుకురా? ఎందురా ఆ కొట్టుడు? అబ్బా ఎందురా ఈ లొల్లి? అబ్బా చిచ్చా, మీరెవరో, ఎందుకు నా ఎంట పడతాండ్రో నాకేం తెలియదు. వాడు నా అబ్బనన్నాడు, వాడికి పచ్చగడ్డ పడింది అంతే. అరే ఏమ్రా అట్లా పడితే అట్లా కొట్టడానికి ఇదేమైనా కుస్తీ పోటీ అనుకున్నా? ఆవురా మనుషులరా. మీకు గిప్పటికి ఆప్షన్ ఇస్తున్నా, మీరెవరో, ఎందుకు నాకు గిట్ల ఎంట పడుతుండ్రో కుషాన్లు పడకుండా చక్కగా చెప్పండి రాబాయ్. లేకుంటే ఒక్కొక్కరికి ఐషు వాడు మ్యాచ్లు వేనే. మిమ్మల్ని పంపినానికి చెప్పు. ఈ సాలెగడు పక్కా ఊరమ్మాస్, వాడితో రమ్మి ఆడతా. చల్. నీకేం కాలేదా? పెద్దమ్మా వచ్చాయిదే. ఓకే శబాస్. కాకా, మన వినాయక చవితి ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు కొత్త ఏం కాదు, జమానా సంధి నడుస్తుంది. ఒరే మామ, గాడెవడో కత్తులు కట్టలు తెచ్చారా బాయ్ నన్ను చంపనీకి. నీ పేరైతే చెప్పాను, నా మాట అయితే ఏం లేదు. అందుకే పరకుండా వచ్చారా బాయ్. ఆడు మామూలుగా అయితే లేరు రాబాయ్. ఆడు ఈడెవడు సలైగాడు పెట్టలేకుండా మాడతావు బే. గరే గేమ్ కాక గేమ్ అన్నావే, దా సౌండ్ అయితే వినపడలే. ఎవంతో పెట్టుకుంటే పరిస్థితి వినాయక చవితి తీన్మారవుతుందో వాడే సోలేగాడు. నేనే అయితే ఏంది గదే అన్నారా బాయ్. అంతేనంటావా కాక? అంతే అంతేనంటావా? గరే అది కూడా కాక, దూరంలో చూడు మస్తు పోరులు కాక. ఇక చూడు కాక, నేనేదో జర సైడ్ అయితే కొట్టొస్తా, నువ్వు ఎక్కడున్నారా? అదే కొట్టుండరా అదే. ఇక్కడ హీరో ఎవర్రా? పోర్ని పటాయించాలంటే ఎవరు పటాయించాలరా? అది కూడా నువ్వే. మరి మీరు హెల్ప్ చేయాలి. అందుకేరా నీ బుగ్గలు ఫేరలో వేయాలా, సెక్కిల బుగ్గలకి మెత్తంగా ఉంటాయి. గరే గది కదే కాక, గా ఫేరన్లో షెకిలే ఆడుంది ఇలియానా కదే, దానికి బుగ్గలు ఎక్కడ ఉన్నాయి అని బొక్కలే కదే. రే కౌంటర్ ఎవడేయాలరా? నువ్వే వేయాలి. మరి గీడేందిరా గిట్లేస్తాడు? ఏముందిరా పూరి? మీరు ఇక్కడే కూర్చొని నేను వేసుకొని వస్తా. ఓయ్ ఆగండి హే. ఓయ్
ఎందుకు ఇట్లా సైట్ కొడుతున్నావు? పోరుడు పండు లెక్కుంటే సార్ జాంకాయ కొరుకు తినడు తినడమేనా? ఏమనుకుంటున్నావు? ఇదిగో ఇంకోసారి ఇలా చూసినావు అనుకో ముద్దు పెట్టేస్తా. తర్వాత నీ ఇష్టం. ఏంట్రా సాలేగా ఇన్నోసెంట్ పోరే అంటే గల్లీలో పోయే ప్రతి కచరాగాడికి లోకువే. ఈ నల్లరేగడెవర్రా? చూడు నీకు బిల్లి బిచ్చి లెక్కుంది, ఎక్కువ చేస్తాంది. ఇంకోసారి దీన్ని గెలికినప్పుడు ఇదేం మాట్లాడాల, లేదని ఎవరు మాట్లాడాలని అనుకో ఒక్కొక్కరి ఇకారాలు పడిపోతాయి. తర్వాత మీ ఇష్టం. మామా ఓకేనా? చల్ చల్. అరే ఏంది మామా? ఓయ్ పింకీ, నువ్వు మాత్రమే మాట్లాడాలి. గుండెని పిండేసినావు పో. ఫిక్స్ అయిపోయానే. అరే మామ దాని పేరు పింకా, నీకలు తెలుసురా? అబ్బో పిలవడానికి ఏదో ముద్దు పేరు కావాలి కదరా. ముద్దు అబ్బో గందుకే పింకీ అన్నారా? దీనికి గిన్నె మర్చిపోండి రోయ్. గుర్తుపెట్టుకోవడానికి ఇదే మన్రత్న మూవీలా హీరో హీరోయిన్ల ఇంట్రొడక్షన్ అనుకున్నావురా? ఎవర్రాడు? అబ్బో నాన్న ఏందిరా? ఏంది? ఆహా నాకేంది ఇది? నాకు ఈ పోరి చూసుడేందో, ఈ లొల్లేందో, గా ఎక్స్ప్రెస్ ఏంది నా అన్న? గా పోరేమో ఆంధ్ర, నేనేమో తెలంగాణ. ఎలా సింక్ అవుతున్నా? ఒరేయ్ ఎంత లొల్లేనే గాని నా డూప్లెక్స్కి ఈ మహాలక్ష్మి కోడలు కావాలి, లేదంటే నేను వెళ్ళిపోతారా? ఓరి నీ మ్యాట్రిమోనియో 4 ఫ్లెక్స్ల మీద 2 రేకులేసి ఎరా అది రూపేసా సార్? అయినా ఈ కోరికలేంటో, ఈ పంచుకోవడాలేంటో, అయినా దిమాకేమైనా ఖరాబ్ అయిందిరా బాయ్? అది దిమాకున్న వాళ్ళకిలే. అబ్బా ఏం చెప్తిరి చిచా, నువ్వు మస్తు తీస్మార్ కానివిలే. అమెరికానేం కాదు. కౌంటర్ లాపి ఆ పోరి పడే ప్లాన్ చెప్పండి రా. ఈయన ఎమ్మెల్యే శంకర్. జనరల్గా మనం ప్రో కబడ్డీ చూస్తూ ఉంటాం, కానీ ఈయన ఆడుతూ ఉంటాడు. ఎవరితోనో తెలుసా? మనుషులతో. దానికి ఉదాహరణ వదిలేనయ్యా, బెల్లం పెట్టులో వదిలేనయ్యా. చిన్న సాక్ష్యాన్ని చంపలేకపోయావు, ఇంకా వాళ్ళనేం పోషిస్తావురా? రామ్మా మహాలక్ష్మి, ఇప్పుడే ఫ్రెష్గా మర్డర్ చేశా. ఎవరి మొహం చూడాలా అనుకున్నా, మా లక్ష్మిలా నువ్వు వచ్చావు, బంగారు తల్లి. చిన్న పిల్ల. డాడీ డాడీ దొంగ మొన్న మనోళ్ళని డాడీ లో పెట్టి కొట్టింది లత్కోరుగాడన్నా. అరే ఏం రాబాయ్, మొన్న మా పొరలోనే కొట్టినావంట. వాళ్ళు నన్ను గొట్నీకి వచ్చాను, గొట్టినా. నేను ఒక జోలి పోను. నాతో ఎవరైనా పెట్టుకుంటే దోల్ తీర్చేస్తా. ఏయ్ ఆని కొట్రా. కొడకల్లారా. రేయ్ ఏందిరా ఈ లొల్లి? నేను చెప్పిందేంది, నువ్వు చేసేదేందిరా? ఈ కొత్తపేట గోపాలరెడ్డి ఇచ్చేది దగ్గరా బాయ్. మన దూరమాసం చెప్పినాం కదా, కొడితే పగిలిపోవాలంతే. ఇప్పుడేం కావాలి నీకో? మందు కావాలి కదా? ఏ రా రండ్రా. మామా మందు, మామా మందు, డాడీ మేము సిగరెట్ తాగాం, మందు తాగుతాం. Cheers.
మందుకు అడుగుందిరా. అరే అబ్బాయి మందు ఘాటుకుందిరా. డాడీ బై బై ఏ బంగారు రమణమ్మ బాయ్ చెరువు కాడా, అరే బాయ్ చెరువు కాడా, బోరింగ్ అటు బస్సు ఇటు బస్సు, డాడీ మధ్యలో మనం పోదాం ఎటు పక్క. కొడుకుని కొట్టు. రే అయ్య కొడుతుండు, ముందు అయ్య మంది ఆయనకి మంది అవుదాం. అబ్బో ఇదో సాంప్రదాయం ఉంది కదూ. రేయ్ నీకు రంది ఎక్కువ రసం తక్కువ కాక. ఏమిరా కొడుక గా మహాలక్ష్మిని పెళ్లి చేసుకోరా బాయ్. నేను ఎప్పుడు ఇట్లా మందు తాగుతా గుట్టుకుమంటా. డాడీ అరే ఎంత లొల్లైనా అమ్మాయిని వదలకురా. నువ్వు ఫెవికల గట్టుకుంది కాక, మిగతా అంతా మేం చూసుకుంటాం. మేం పుట్టింది అందుకే కాక. ఎందుకురా నీకంత నోటుదులా? వాడి చిత్తడి పడాలరా. అవు అవు నాన్న మంది అయిపోయిందే ఉంగరము. అరే ఇది బందర్ బంగారం రా బిడ్డ. నాకెక్కువైపోయిందిరో, నాకెక్కువైపోయింది, నాకెక్కువైందిరో. నేను పోతున్నారో. రే నాన్న జాగ్రత్త తిప్పండిరా, నాన్న జాగ్రత్త తిప్పండి. డాడీ జాగ్రత్త. డాడీ 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 కుర్తాను ఎత్తమంటరా, నాన్న తీసమంటరా. స్టడీ మామా. ఏయ్ ఏయ్ నే నాన్న రే, స్టడీ రే స్టడీ నాన్న మామా నాన్న స్టడీ. నాన్న రే. జాగ్రత్త. నాను నేనే నాన్ను. స్టడీ స్టడీ డాడీ పోతారా? డాడీ పడుతున్నావురా? ఏంటో పిలిచావేంటో? లల్లల్లల్లల్లా లల్లల్లల్లల్లల్లా. ఇది ఇవ్వడానికే పిలిచాను నీకు. ఓయ్ ఏంటి ఇట్లా సైట్ కొడుతున్నావు? పోరుడు పండు లేకుంటే చాలు, జామకాయ కొరుకుతున్నట్టు తినడమే. ఇదిగో ఇంకోసారి ఇలా చూసినావు అనుకో ముద్దు పెట్టేస్తాం. ఏరా పెద్దోడా, ఒక వారం క్రితం నా ఫ్రెండ్ కూతుర్ని ఒకడు గోల చేస్తుంటే 2 కాళ్ళు 1 చెయ్యి తీసేసిన. వాడి పరిస్థితి ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్లో బెగ్గింగ్ సర్కిల్ అయిందంట. నాను ముందు చెబుతా, వినకుంటే చేసి చూపుతా. ఎమ్మెల్యే శంకర్ ఇక్కడ. అయ్యా మహాలక్ష్మిని కూడా గింతే గోల చేస్తుండయ్యా. ఆని చంపేసి వచ్చి నాకు చెప్పాలి గాని ఇప్పుడు చెబుతావేంట్రా? చంపేసి వచ్చి నాకు చెప్పాలి గాని ఇప్పుడు చెబుతావేంట్రా? పరువాలకొచ్చిన పాల పిట్టైనా, పట్టు వస్త్రాలు కట్టే మన ఇళ్లలో పిట్టైనా ఎగిరిపోక ముందే
వాటి రెక్కలు విరిసేయాలిరా. ముందు ఆ పని చూడు. పో పో పో. వాడిని చంపేసిరా. లే లే. మహాలక్ష్మి 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 సాలే సాలే లేరా, సాలే లేరా, నీకు ప్రపోజ్ చేయడానికి వచ్చానురా. సాలే లేరా, ఇంతకి నీ పూర్తి పేరేంటో చెప్పరా. అరే లెగురా, నువ్వు ఇచ్చిన ఈ బ్యాంగిల్ చూడరా, కనీసం దానికోసమైనా లేవురా కనీసం. की साले का लाइफ ఈ దినం సంధి సూరైంది కింతటితో లేకురా, క్లోజ్ ప్లీజ్ రా. ఏమో నా వల్ల కావట్లేదు మహాలక్ష్మి. అలా అనకురా, ప్లీజ్ రా, లేవురా. ఇంతటితో క్లోజ్ ఏమే మస్తు అలా నస్తుంది. అలా అనకురా, మహాలక్ష్మి అలా అనకురా. మహాలక్ష్మి అలా అనకురా, ప్లీజ్ రా, లేరా. అరే ఏంద్రా ఈ పరిస్థితి? నీకేం కాదురా, ఏం కాదయ్యా నీకు. నా కోరికడికి ఇట్లా తీరుస్తానన్నావు కదరా. ఈ మహాలక్ష్మిని మా ఇంటి కోడలు చేస్తానన్నావు కదరా. నాన్న ఎందుకైనా బతుకుతా నాన్న, నువ్వేం ఫిగర్ కాకు నాన్న. మహాలక్ష్మి నాన్న. చాలురా, నాకు ఆ మాట చాలు. రావే. అరే అరే కొడుకా, ఏమైందా నీకు? లేరా అరే, లేరా అరే, లేరా పెట్టకండ్రా. లేరా, అబ్బాయి తీసుకెళ్ళిపోతాడు. లేరా మహాలక్ష్మి నాన్న, మహాలక్ష్మి నాన్న. రావే, పదం పో. రా. డాడీ, మహాలక్ష్మి డాడీ. నాన్న ఆగండి నాన్న, అక్క తీసుకుంది మంచి డెసిషన్ నాన్న. వాడు మంచోడు నాన్న. అక్క కోసం వేరే అమ్మాయి వంక కూడా చూడని గొప్పవాడు నాన్న. ఏంటే నువ్వు చెప్పేది? వెళ్ళు. సాలేగా మహాలక్ష్మి నాన్న, మహాలక్ష్మి నాన్న, మహాలక్ష్మి నోరు మూసుకొని పద. రా, ఇంటికి పోదాం. నాన్న, నాన్న, మహాలక్ష్మి నాన్న. ఏయ్, ఆగండిరా, కొడుకోవద్దురా. ఒరే, ఏయ్, ఏయ్, అబ్బా, రండ్రా. బాగురా, వీడి సంగతి నేను చూస్తా. నువ్వు నువ్వు అవురా సాలే, నీ సాలే గాని నేనే. ఏంటయ్యా? అవురా, నీ మామ, నీ మేనమామ కీడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంది. బాగున్న సంసారాన్ని ఈ కమీనే గాడేరా పాడు చేసింది. నువ్వు పుట్టిన సంవత్సరానికే మీ అమ్మని లారీ గుద్ది చంపించాడురా. అందుకేరా గీడి సంగతి నేను చూస్తా. బావా క్షమించు బావా, ఇంకెప్పుడు మా చెల్లెల్ని కొట్టా తిట్టా.
ఏయ్ 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 బావా అప్పుడు చేసిన తప్పును ఇప్పుడు నా కూతుర్ని నా మేనల్లుడికిచ్చి పెళ్లి చేసి సరిచేసుకుంటాను బావా. అరే ఆగండి బాయ్ ఆగండి. ఇంతకీ ఆ మహాలక్ష్మి మీనాక్షి ఇద్దరు అక్కా చెల్లెలు అయితే ఎందుకు బాయ్ నాటకం ఆడింది? అరే ఏం అడిగినావురా కాక, లైన్లో పడ్డావు రే. అది ఆగండి. నన్ను ఈరోజు ఓ గుంటడు గోల పెట్టాడే, బాగున్నాడు, కానీ వాడు మంచోడో కాదో ఎలా తెలుసుకోవడం? వాడితో నేను ప్రేమిస్తానంటూ తిరుగుతా, దాంతో వాడు నాకు టెంప్ట్ అయితే మంచోడు, లేకుంటే చెడ్డోడు. ఏమంటావక్క? ఎచ్చి ఆరా చీతీని కస్టమర్ కేర్ ఎక్కడో. ఏంటి చూస్తున్నావు? చూడటానికి మస్తున్నావు. ఏం చదివావేంటి? పొద్దున్నే ఈనాడు, ఇందాక నమస్తే తెలంగాణ, రాత్రి స్వాతి సమరం సూచనలు చదివిండు. ఈడెవడో కానీ నాకు నచ్చలేదు. ఏంది ఈ లొల్లి? సక్కంగా వెళ్ళి కాలేజ్కి వెళ్ళి చదువుకోపో. గిట్ల రోడ్ల మీద పొరల మీద ఏవో కామెంట్లు వేస్తే గిట్లే ఉంటుంది. చల్. అరే చూడటానికి ఏమున్నావు? నచ్చినావురా, చూడగానే నచ్చినావురా. ఇంకేం కావాలి? ఐ లవ్ యూ. ఓయ్ ఎట్లా కనబడుతున్నా? నువ్వు హుషారు పడితే హుషారు అవ్వడానికి ఇంట్లో కుక్కని అనుకున్నావా? అరిస్తే కాన్లో రక్తం వస్తుంది. చల్ చల్. ఏ పరే మామా ఏం మాట్లాడావు? నీ అయ్యతో చెప్పినావా కూరగాడ గోల చేస్తున్నాడని? తొందర చెప్పు, గొడవ పడడానికి బాడీ హుషారు పడుతుంది. ఏంది? ఏటి? ఆహా కాదు అసలేటి. మాట్లాడకుండా గమ్ముగా పోతుంటే మూగదనుకుంటున్నావేమో. నా సంగతి తెలీదు. మా నాన్న ఎమ్మెల్యే శంకర్. ఒక్క మాట చెప్తే ఇంకంతే. నాతో వద్దు, వేరే అమ్మాయిని చూసుకో. వేరే పోరిని ఈ కళ్ళు చూడవే. ఎందుకంటే ఈ కళ్ళు గట్ల నీకే పరేషాన్ అయ్యాయి. ఇదిగో నీకు ఇప్పుడు చెప్తా, నేను ఐ లవ్ యూ. వాడు మా అన్నయ్యరా, వదిలేరా. ఏంద్ర నీ లొల్లి? ఊరుకుంటే దాటారు చేస్తున్నావా? లవ్ లవ్వే, నువ్వు నువ్వే. మహాలక్ష్మి చూడు నా తమ్ము. వాడు మా అన్నయ్యరా, వదిలే ప్లీజ్ రా. రా. అరే మామ ఎవర్రా వాడు? ఎవర్రా వాడు? మామ చెప్పురా మామ. ఎవడ్రా వాడు? చెప్పరా ఎవడ్రా ఎవరు వాడు? మామ చెప్పు మామ. చెప్పరా ఎవడ్రా వాడు? చెప్పరా చెప్పరా. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, లవ్ యూ. నాకు ఆల్రెడీ నాకు లవర్ ఉంది. నన్ను గెలక్కు. ఛీ, డాడీ ఏం రా కొడుకా? డాడీ పెట్ట దొరికింది. సార్ యాక్సిడెంట్ బాగా చేశానా సార్? నీ అబ్బా కొంచెం గుద్దిండి పోయేవాని. ఏంద్రా మీ నోట్లో రాకెట్లు దూరా? సార్ ఎవరనుకున్నారు? ఏసీపీ పవన్ కళ్యాణ్. ఎస్ సార్, ఎస్ సార్. ఏంద్రా కొడుకా ఇది? నువ్వే సిపి ఏంద్రా? నువ్వు అప్పుడప్పుడు తిడుతూ ఉండేవాడిగా. అవును. ఆ గ్యాప్లో ఐపీఎస్ పాస్ అయ్యా. మరి
గిల్లు ఆడు పాస్ అయ్యాడు కూడా ఐపీఎస్ అయ్యాడు. మేము ఫెయిల్ fail అయ్యాం కూడా అయ్యాం, కానిస్టేబుల్ అయ్యాం. అంతేనా? మీ నోట్లో చాక్లెట్లు పెట్టా పక్కన మీరు పక్కకి రండి రే. సార్కి సెల్యూట్ కొట్టాను రా. ఎస్ సార్ సార్ 1 minute సార్. చెప్పు. ఫోన్ వచ్చింది సార్. హలో హలో ఓకే ఓకే సార్. ఓకే సార్ మన ఆపరేషన్ ఇప్పటి నుంచి ఆంధ్రాలో ఉంటుంది సార్. విధి చాలా గొప్పది. కొన్నేళ్ల క్రితం బిడ్డ ఇప్పుడు ఐపీఎస్ అవ్వడం ఇది చాలా గొప్పది అనడానికి ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చాలు అని చేసిన చిన్ని ప్రయత్నమే ఈ సాలేగాడు. వీడు ఓరమాస్. ప్రేమతో మీ నరేంద్రనాథ్ ఎల్లాప్రగడ. చేసి వీడి ఎలా కొట్టి కవ్విస్తాడే డూసల సల సల డూసల డూసల సల సల డూసల ఏ సందులోన బోలి జ్యూస్ లవ్లీ లవ్లీ లిప్ కుసి హిట్టే కొట్టేస్తాడే డూసల సల సల డూసల డూసల సల సల డూసల వీడు సాలే గాడు కాదురో పెద్ద ముదురుకు ముదురు వీడురో వీడు మాసు కాదే కాదురో పెద్ద ఊర మాసురో డూసల సల సల డూసల ఇదిగో డైరెక్టర్ గారు రండి. హే లుంగి కడతాడే నోట్లో బీడి పెడతాడే అరే తేడా వచ్చిందంటే అందరి బిండే తీస్తాడే డూసల సలసల డూసల డూసల సలసల డూసల రింగులు వేస్తాడే నోట్లకు గాలం కొడతాడే అరే గాంగికి వెట్టే పెట్టి క్షణాల్లో బిత్తర కొడతాడే డూసల సలసల డూసల డూసల సలసల డూసల సినిమాకెళ్తాడే ఫస్ట్ షోకెళ్తాడే అరే బహుశర్ ప్యాను నేనే అంటూ కాలరి ఎగరేస్తాడే అరే జిత్తు జిత్తుగా గోడే చేస్తూ చెట్టరేఖ పుట్టేస్తూ అరే కిక్కులక్కులు టన్నులు టన్నులు ఇచ్చేస్తూ ఉంటాడే డూసల సలసల డూసల డూసల సలసల డూసల డూసల సలసల డూసల డూసల సలసల డూసల సాలేగానంటూ నన్ను అందరూ అంటారే దూలగానంటూ నన్ను జనమంటారే మాసు మాసు గాని అరే బూర మాసు గాని అరే చిత్తు చిత్తుగా గోలే చేసే రచ్చ రచ్చ గాని ఏ సందులున దూరి నేను లొల్లి లొల్లి చేసి నేను ఇలా కొట్టి కవ్విస్తానే ఏ సందులున గోలి చూసి లొల్లి లొల్లి అంటూ నేను హిట్టే కొట్టేస్తానే